మీరు సమాధానంలో భాగం కావాలి కానీ సమస్యల్లో భాగం కాకూడదు. మంచోళ్ళకే కష్టాలు అంటారు, అదే ఎదుటి వాళ్ళకు వస్తే చేసిన పాపాలకు శిక్ష అంటారు. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. నువ్వు వృధా చేసే ప్రతి క్షణం రేపటి రోజు నీకు అందాల్సిన అవకాశాన్ని దూరం చేస్తుంది. ఇతరులు మీపై చేసే విమర్శలు, అవహేళనలు, అపనిందలు, అపజయాలు ఇవన్నీ మీ గెలుపునిచ్చెనకు మెట్లు. భయమనే ఆలోచనలు నీ మెదడులోకి రానీకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివానిగా చేస్తాయి. ఎన్నో ఏళ్లు నిరీక్షించి గెలిచిన తర్వాత వచ్చే అరుపులో ఆనందం మాత్రమే కాదు, అణుచుకున్న ఆవేదన, ఆపుకున్న కన్నీళ్లు కూడా బయటకు వస్తాయి. చాలాసార్లు మీ వల్ల కాదు, వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు వదిలేయాల్సింది ఆలోచనలను మాత్రమే. జీవితంలో అత్యంత కష్టమైన సమయమే మనిషికి ఒక పాఠంగా మారుతుంది. పనిచేసిన ప్రతిసారి అనుకున్న ఫలితం రాకపోవచ్చు, కానీ ప్రయత్నించకపోతే ఏ ఫలితమూ రాదు. మౌనంగా ఉండటం కూడా ఒక కళ, అది అందరికీ సాధ్యం కాదు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వారికి వివరణ ఇస్తూ విలువైన సమయం వృధా చేసుకోకూడదు. చేసే పనిలో ఓటమి ఎదురైతే అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగిపోవటమే గెలుపు రహస్యం. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగలేడు. జీవితం ఒక ఆట లాంటిది. మీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటను గెలవటానికి ప్రయత్నించండి. మీరు విన్నది నమ్మటానికి తొందరపడకండి, ఎందుకంటే అబద్ధం ఎప్పుడూ నిజం కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఏ విషయాన్నైనా మొదట నువ్వు నమ్మనిదే ముందడుగు వేయలేవు, ఎదుటివాడితో వేయించలేవు. మనుషుల మనస్తత్వం ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. గడేకో విధంగా మారే మనుషుల మనస్తత్వాల గురించి ఆలోచిస్తే కలిగేది మనస్తాపం మాత్రమే. అందుకే ఎదుటివారి అభిప్రాయాలను, ఆలోచనలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటూ మీ అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటూ మీతో మీరు ఆనందంగా ఉండగలిగితే మీ అనుకున్న వారితో ఉండే సంబంధ బాంధవ్యాలు కూడా ఆరోగ్యదాయకంగా, ఆనందదాయకంగా కొనసాగుతాయి. చేసిన మంచి గురించి చెప్పుకోకూడదు, ఇచ్చిన మాట తప్పకూడదు, నమ్మిన వాళ్ళను మోసగించకూడదు, అయిన వాళ్ళను వదిలిపెట్టకూడదు. ఇష్టపడింది దక్కించుకోవాలంటే కష్టపడాల్సింది. కష్టాన్ని చూసి వెనకడుగు వేస్తే ఇష్టాన్ని వదులుకోవలసింది. జీవితంలో జ్ఞాపకం ఒక అద్భుతం, మరుపు ఒక వరం. అందరూ అంటుంటారు కాలమే మనుషుల్ని మారుస్తుందని. కానీ కాలం మారదు, మార్పులన్నీ మీ మనసులోనే. కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలవుతాయి, అంతా బాగుందనుకునే లోపే ముగిసిపోతాయి. కొన్ని మాటలే కాదు, మీ అనుకున్న వారి నిశ్శబ్దం కూడా చాలా బాధిస్తుంది. మనశ్శాంతిగా ఉండాలంటే మాట అనొద్దు, మాట పడొద్దు. నీ నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లున్నా, ఎంతమంది వైద్యులున్నా, చుట్టూ ఎందరున్నా ఏమీ చెయ్యలేరు, సాగనంపటం తప్ప. మంచి రోజులు సంపాదించుకోవటానికి నువ్వు కొంతకాలం గడ్డు రోజులతో పోరాటం చేయవలసి రావచ్చు. జీవితంలో నటించవచ్చు కానీ జీవితాన్ని నటించకూడదు. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి, ఎందుకంటే భవిష్యత్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. పుస్తకాల్లో నేర్చుకునే దానికంటే మీకొచ్చే కష్టాలే మీకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. బంగారంలో ప్రతి ముక్కకు విలువ ఉన్నట్లే జీవితంలో ప్రతి క్షణానికి వెలకట్టలేని విలువ ఉంటుంది. మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోవటం వల్లే మొదలవుతాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మీకున్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. చివరిసారిగా కొట్టిన దెబ్బకు రాయి పగిలింది అంటే మొదటిసారి కొట్టిన దెబ్బ పనికిరాదని కాదు. విజయం అనేది నిరంతర ప్రయత్నాలకు వచ్చే కష్ట ఫలితం. డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇచ్చే ధైర్యం ఎంత ఉంటుందో, డబ్బు లేకపోతే అది పెట్టే భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. రోజును ఎలా గడపాలని, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండు ఉండవు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు, పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకు వస్తుంది.
బాధ్యతలు అనే ఎండలో నడవటం మొదలుపెట్టినప్పుడే తల్లిదండ్రులు అనే నీడలో గడిపిన జీవితం ఎంత అందమైందో తెలిసొస్తుంది. వెక్కిరించే వాళ్ళుంటారు, వెనక్కి లాగే వాళ్ళుంటారు, ఎగతాళి చేసేవారుంటారు. ఎదుర్కొనే శక్తి నీలో ఉన్నంతకాలం వెనక్కి తగ్గకు. అంతులేని సముద్రంలో అలజడి, మనుషుల జీవితంలో ఒడిదొడుకులు రెండూ ఒకటే. అలజడులు వచ్చిన సముద్రం తట్టుకుంటుంది తప్ప ఎక్కడికి పారిపోదు. అలాగే మనసు కూడా ఒత్తిళ్లు ఉన్న దిగుళ్లను దూరం చేసేలా ప్రశాంతత పరుచుకోవాలి తప్ప ఆవేదన పడుతూ భవిష్యత్తును చీకట్లోకి తోయకూడదు. కష్టపడే వయసులో విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకునే వయసులో కష్టపడాల్సి వస్తుంది. ఎవరు నీ జీవన పోరాటాన్ని చూస్తారో వారు మాత్రమే నీ కష్టాన్ని గుర్తిస్తారు. మిగతా వారు నువ్వు అదృష్టవంతుడివని నిర్ణయించేస్తారు. పడగొట్టేవారెందరున్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒకటి తప్పకుండా ఉంటుంది. కష్టాలున్నాయని అధర్మం వైపు నడవాలనుకోకు. నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరవకు. ధర్మం ఎక్కడైనా కాపాడుతుంది అని నమ్మకం ఉంచు. సత్యం కోసం పోరాడే నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే సింహాలు కొన్ని పాములకు భయపడి అడవిని వదిలి వెళ్ళవు. ఎన్ని కష్టాలొచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెబితే ఏం చేసైనా ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు. అనుభవం వహిస్తూ రాదు, ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి వస్తుంది. మంచి విషయాల కన్నా చెడ్డ విషయాలే మనిషికి ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. జీవితం మంచిని చెడును రెండింటినీ పరిచయం చేస్తుంది. మంచి జరిగినప్పుడు ఎలా మెలుగుతున్నారు, చెడు జరిగినప్పుడు ఎంతగా ఓర్చుకుంటున్నారు అన్నదాన్ని బట్టి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. భగవంతుని అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు అన్నది నిర్ణయించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.